హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం కమ్మగా, టేస్టీగా, క్విక్‌గా, తొందరగా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. సింపుల్‌గా, టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇంట్లోకి గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. వారికి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మొదటగా కడాయి పెట్టేసుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక 2, 3 ఆనియన్స్‌ని సన్నగా తరుక్కొని పెట్టుకొని ఉన్న ఆనియన్స్‌ని ఇందులో వేసేసుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఆయిల్‌లో వేసేసుకోండి. వేసుకున్న ఆనియన్స్‌ని కలుపుకోండి ఒకసారి. ఇలా కలిపేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వరకి ఫ్రై చేయండి. తొందరగా వేగడానికి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కకు సర్వ్ చేసుకోండి. ఇలా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని మనం ముందుగా తీసుకొచ్చిన చికెన్‌ని చక్కగా శుభ్రం చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇంతకుముందు మనం పక్కకు పెట్టేసుకున్న అందులో నుంచి కొన్ని తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వలన గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. చికెన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. గట్టి పడకుండా ఉంటుంది. ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, ఇది బిర్యానీ మసాలా అండి. ఇది బిర్యానీ మసాలా వేసుకోండి. తర్వాత ఎర్రకారం, ఎండుమిర్చి పౌడర్ ఇది వేసుకోండి. 2, 3 స్పూన్లు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది ధనియాల పౌడర్ వేసుకోండి 1 స్పూను. తర్వాత ఆయిల్ పోసుకోండి. ఇది కసూరి మేతి అండి. దీనివల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్, వాసన, స్మెల్ వస్తుంది. మంచి టేస్టీగా అనిపిస్తుంది. ఇది వేసేసుకొని చక్కగా కలుపుకోండి. అంతా చికెన్‌కి ఈ మసాలాలన్నీ పట్టేలా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి ఉంచుకోండి. ఇందులో నెయ్యి వేసుకునే వాళ్ళు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి తినలేని వాళ్ళు, ఆ స్మెల్ పడది అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యాన్ని చక్కగా వాష్ చేసేసుకుందాం. ఇలా వాటర్‌తోని చక్కగా 2, 3 సార్లు కడిగేసి పెట్టుకోండి. 2, 3 సార్లు చక్కగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ పక్కకు వాటర్‌లో నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలాలు అంటే ఇందులో దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని వేడి చేసుకోండి వాటర్‌ని. తర్వాత కడిగి పెట్టుకొని ఉంచుకున్న మనం బియ్యాన్ని తీసి ఇందులో వేసేసుకోండి. వాటర్ మరుగుతూ ఉంటే వేసేసుకోండి ఇందులో. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే అంతటా ఈవెన్‌గా ఉడుకుతుంది. లేకపోతే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా ఉంటుంది. మనం ఒక మెతుకు తీసుకొని ఇలా చుంచితే 80% ఉడికిపోవాలి అన్నం. ఇలా ఉడికిన అన్నాన్ని నీరు మొత్తం వంపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా చక్కగా ఉడికిపోవాలండి.
ఈ వాటర్‌లో కొన్ని వాటర్ తీసి పక్కకుంచుకోండి. ఎందుకంటే మనం పైన అన్నం వేసిన తర్వాత ఈ వాటర్ పైనుంచి వేయడం వల్ల చికెన్‌కి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా అన్నంలోని వాటర్ అంతా దింపేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా అనేది ఉంది కదా, చికెన్ మసాలా మొత్తం అదంతా వేడి చేసుకోవాలి. స్టవ్ పై పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. చికెన్ ఉడుకుతూ ఉంటే 1, 2 సార్లు మధ్యలో కలిపేసుకోండి. ఎందుకంటే అడుగంటిపోతుంది, కింద మాడిపోతుంది. మనకు చికెన్ ఉడికింది లేదనేది చూస్తే అర్థమైపోతుంది. పైన మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. ఉడికిన తర్వాత చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా చూడండి. ఇక్కడ ఎలా సపరేట్ అయిందో ఆయిల్ మొత్తం పైకి ఎలా వచ్చిందో అలా వస్తుంది. అప్పుడు చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. మనం గరిటెతో ఒక ముక్కని ఒత్తి చూస్తే ఇలా స్మూత్‌గా 2 ముక్కలు అయిపోతుంది. ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత చూడండి ఎలా పైకి కనిపిస్తుందో ఆయిల్. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది చికెన్. 80% ఉడికిపోతుంది. ఇందులో మనం ఇంతకుముందు ఉంచి పెట్టుకున్న వాటర్ వంపి వేసుకున్న బిర్యానీ అన్నాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి అన్నం మొత్తాన్ని. ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. తర్వాత దీనిపై ఇంతకుముందు మనం ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా పుదీనాని తర్వాత కొత్తిమీరని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం యెల్లో ఫుడ్ కలర్ని వేసేసుకోండి. వాటర్లో కానీ లేదంటే ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉందిగా అందులోనైనా కలిపేసి వేసేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయిగా కొన్ని పైనుంచి చిలకరించండి, చల్లండి. ఎందుకంటే కింద చికెన్కి కూడా మంచి స్మెల్ అనేది, మసాలా స్మెల్ అనేది పడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని ఒక 5 to 15 minutes ఉడికించుకోండి. బాగా హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. పుల్లలుగా రైస్. మరీ మెత్తగా ఉన్న రైస్ తినడానికి బాగుండదండి, తినాలనిపించదు. ఇలా పుల్లలుగా ఉంటేనే బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది బిర్యానీకి. చూడండి ఎంత బాగుందో బిర్యానీ, ఎంత కలర్ఫుల్గా, ఎంత చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, తినాలనిపిస్తుంది. ఇలా మనం పక్కకి సర్వ్ చేసుకొని చూసేద్దాం. ఇలా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా, ముక్క కూడా జ్యూసీగా ఉంది. ముక్కకి మసాలా మొత్తం పట్టేసిందండి. ఇలా వేస్తూ ఉంటే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి మన టేస్టీ కమ్మని చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ల టైంలో ఇలా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.